ఉదయగిరి బండగానిపల్లి ఘాట్ రోడ్లోని కనుమబావి పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. నెల రోజులుగా ఘాట్ రోడ్డు, కోర్సుకొండ, దుర్గం, అన్నంపల్లి అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తోంది. కొండ కింద ఉన్న 10 గ్రామాల ప్రజలు ఘాట్ రోడ్డు మీదుగా వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. పెద్దపులి సంచారంపై ఫారెస్ట్ అధికారులు అలర్ట్ అయ్యారు. అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పెద్దపులి దృశ్యాలను రికార్డ్ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెద్దపులిపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. ఉదయగిరి ప్రజలను పెద్దపులి భయపెడుతోంది. ఉదయగిరి కొండ కింద ఉన్న గ్రామాల్లో ఈ పెద్దపులి అప్పుడప్పుడు కనిపించడం, ఆ తర్వాత మాయమవడం జరుగుతూ ఉంది. ఇలా ఒక నెల నుంచి అక్కడున్న గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని అక్కడున్న గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అసలు ఈ పెద్దపులి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడెక్కడ తిరిగింది, ఎక్కడెక్కడ ఏం చేసింది, అసలు ఫారెస్ట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఈ అంశాలన్నింటిని గురించి 10 టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ఉదయగిరి బండగానిపల్లి మధ్యలో ఉన్న ఘాట్ రోడ్డు దగ్గరకు మనం వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఘాట్ రోడ్డు దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అదేవిధంగా అక్కడ పెద్దపులి ఏ ప్రాంతాల్లో సంచరించింది, అలాగే వాటి పాదముద్రలు ఎక్కడ సేకరించారు ఫారెస్ట్ అధికారులు, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాము. అయితే ఇది 10 టీవీకి ఒక సాహసమైన పని అని చెప్పాలి. ఎందువల్ల అంటే ఈ ప్రాంతంలో ఇప్పటికే 3 సార్లు ఈ పెద్ద పులి అనేది కనిపించింది. ఇప్పుడు ప్రస్తుతం నేను నడుస్తున్న ఈ ప్రాంతం పరిసర ప్రాంతాల్లోనే ఈ పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు అదేవిధంగా స్థానికులు కూడా చూడడం జరిగింది. అదేవిధంగా ఆ పెద్ద పులిని ట్రాప్ కెమెరాలో కూడా వాటిని కనుగొనడం కూడా జరిగింది. అలాంటిది ఒక పెద్ద పులి ఇక్కడ సంచరిస్తుందని తెలిసినప్పటికీ 10 టీవీ దీన్ని ఎక్స్క్లూజివ్గా ప్రజలకు చూపించాలన్న ఉద్దేశంతోనే ఒక సాహసం అయితే మేము చేపట్టాము. అదేవిధంగా మన 10 టీవీ టీం వాళ్ళు, అదేవిధంగా కెమెరామ్యాన్ ప్రదీప్ అంతా కలిసి ఈ ప్రాంతాన్ని చేరుకుని ఒక ధైర్యంతో ఈ రిపోర్ట్ అనేది మాత్రం అందిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మీరు విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం నేను ఉదయగిరి బండగానిపల్లి మధ్యలో ఉన్న ఘాట్ రోడ్లో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రాంతం కూడా చాలా భయంకరంగా ఉంది. దట్టమైన అటవీ ప్రాంతం అది. ఇక్కడ నుంచి ఊర్ల మధ్యలో డిస్టెన్స్ సుమారుగా 6-7 కిలోమీటర్లు ఉన్నట్లుగా మనకు కొందరు చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న స్థానికులు. అయితే ఆ బండగానిపల్లి మన ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత బండగానిపల్లి వస్తుంది. ఆ తర్వాత అక్కడ నుంచి బిజ్జంపల్లి, అదేవిధంగా చెర్లోపల్లి, ఇవన్నీ కూడా ఈ ఉదయగిరి కొండ కింద ఉన్న గ్రామాలు. అయితే ఈ గ్రామాల ప్రజలంతా కూడా ఉదయగిరికి రావాలన్నా లేకపోతే వేరే ప్రాంతాలకు వెళ్ళాలన్నా కూడా ఇది షార్ట్ కట్ కాబట్టి ఇటు నుంచే వస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాంతంలోనే ఈ పెద్ద పులి అనేది ఈ రోడ్లో వచ్చే కొందరికి కనిపించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఈ పెద్ద పులి అనేది 3 సార్లు ఈ ఘాట్లోనే కనిపించినట్లుగా తెలుస్తోంది. గత నెలలో 23వ తారీఖు ఒకసారి, అదేవిధంగా 31వ తేదీ ఒకసారి, అదేవిధంగా ఈ నెల 19వ తారీఖున మరొకసారి, ఇలా 3 సార్లు ఈ పెద్ద పులి అనేది ఈ ప్రాంతంలో కనిపించడంతో ఈ ఘాట్లో వచ్చే కొందరు ప్రయాణికులు వాటిని చూసి భయాందోళన చెంది సమాచారాన్ని అటవీ శాఖ అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. పెద్ద పులి సంచరిస్తూ సేద తీరుతున్న ప్రాంతంలో ప్రస్తుతం నేను ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, మనం దీనిని కనుమబావి అని పిలుస్తారు ఈ ప్రాంతాన్ని. ఎందువల్ల అంటే ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు, ఒక బావి కనిపిస్తూ ఉంది. రాజులు పాలించే కాలంలో కట్టిన బావి ఇది. ఈ బావిని కనుమ బావి అని పిలుస్తారు. ఇక్కడ ఈ అటవీ ప్రాంతం నుంచి వచ్చి జంతువులు ఈ బావిలోని నీటిని తాగి సేద తీరుతూ వెళ్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే పెద్ద పులి ఏదైతే ఉందో అది కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడున్న బావిలో ఉన్న
వాటర్ను తాగి ఇక్కడే సేద తీరినట్లుగా మనకు తెలుస్తోంది. ఈ కనుమ బావి దగ్గరే ఈ పెద్ద పులి అనేది సేద తీరినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ కనుమ బావి దగ్గర ఈ పెద్ద పులి 2 సార్లుగా కనిపించినట్లుగా తెలుస్తోంది. అంటే దగ్గరలో ఉన్న పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తున్నట్లు మనకు అర్థమవుతోంది. అయితే ఇంత ప్రమాదకరమని తెలిసినప్పటికీ 10 టీవీ దీన్ని ఎక్స్క్లూజివ్గా చూపించాలన్న ఉద్దేశంతోనే వార్తను మనం కవర్ చేయడం జరుగుతోంది. బిజ్జంపల్లికి వెళ్తున్న నాయబ్ అనే వ్యక్తి బైక్లో వెళ్తుండగా అతనికి ఈ పులి అనేది ఇక్కడ కనిపించడం జరిగింది. ఈ నెల 19వ తేదీన రాత్రి 7 గంటలు 7:30 సమయంలో ఇదే ప్రాంతంలో వెళ్తున్న ఆటోలో వాళ్ళకు కూడా ఈ కనుమ బావి దగ్గరే ఇక్కడ ఈ పెద్ద పులి అనేది సేద తీరుతున్న దృశ్యాలను వాళ్ళు చూసినట్లుగా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం నేను ఈ పెద్ద పులి ఎక్కడ సంచరిస్తుందో వాటి పాదముద్రలను ఫారెస్ట్ అధికారులు ఎక్కడైతే సేకరించారో ఆ ప్రాంతంలోనే ఉన్నాను. ఇక్కడ నేను నడుచుకుని వస్తున్న ఈ ప్రాంతమే ఆ పెద్ద పులి అనేది సంచరించినట్లుగా మనకు తెలుస్తోంది. ఇక్కడే దానికి సంబంధించిన పాదముద్రలను కూడా అటవీ శాఖ అధికారులు సేకరించిన తర్వాత వాటిని ల్యాబ్కు పంపించడం జరిగింది. అలాగే ట్రాప్ కెమెరాలన్నింటిని కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ట్రాప్ కెమెరాలో కూడా ఆ దృశ్యాలు కెమెరాకి చిక్కినట్లుగా మనకు తెలుస్తోంది. అదేవిధంగా వాటిని అన్నిటిని కూడా చూసిన తర్వాత ఫారెస్ట్ అధికారులు ఒక కంక్లూజన్కి వచ్చి ఖచ్చితంగా ఇక్కడ పెద్ద పులి అనేది తిరుగుతూ ఉంది కాబట్టి ఉదయగిరి కొండ కింద ఉన్న ఏదైతే గ్రామాలు ఉన్నాయో అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా దండోరా వేసి ఈ ప్రాంతంలో ఎవరు కూడా పెద్దగా సంచరించవచ్చు, ఒంటరిగా ఎవరు వెళ్ళొద్దు, ఒకవేళ పనులున్నా కూడా 5 గంటల లోపు పనులు ముగించుకొని ఇంటికి వెళ్ళండి, ఒకవేళ వెళ్ళినా కూడా గుంపులుగా వెళ్ళండి, అంతేగాని ఒంటరిగా వెళ్ళొద్దు, అదేవిధంగా వాహనాల్లో కూడా ఎక్కువ వాహనాల్లో వెళ్ళండి ఒకేసారి అని చెప్పి కూడా వాళ్ళందరికీ ఒక అవగాహన కూడా కల్పిస్తూ ఉన్నారు. పెద్ద పులిని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి ఉన్నారు, అతను అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ఎక్కడ చూసారు మీరు, ఎప్పుడు చూసారు? మధ్యాహ్నము 12:30 2 ఆ టైంలో సార్ నేను బయలుదేరినాను. కరెక్టుగా ఆ బావి కాడ కరెక్ట్గా దుప్పిని పట్టుకునింది సార్. దుప్పిని పట్టుకొని ఆడనే ఉనింది సార్. అది ఉన్న తర్వాత ఆ కేకలకి ఆ గాండ్రింపులకి భయపడి ఇంకా ఆ భయంతో నేను వణికిపోయి ఆమెనే వచ్చేసినాను సార్. వచ్చేసి ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ అదే రూట్లో వెళ్ళినాను. ఇంకా ఆ వైపు వెళ్ళొద్దన్నా కూడా ఇంకా ఇదే మాకు దారి ఉండేది. మేము వెళ్ళాలా 25 కిలోమీటర్లు మళ్ళీ ఆ వాళ్ళ నుంచి వెళ్ళాలంటే కుదరదు సార్. మాకు వచ్చేసి కన్నం బావి కింద కనపడింది సార్ స్పష్టంగా. నేను 13-14 అడుగులు లోపలనే చూసాము డౌన్లో, స్పష్టంగా ఉన్నది. మనం లేచిన తర్వాత నా గ్లామర్ బండి అంత ఎత్తు ఉన్నది చూసాము. మాకు 1 నిమిషం అది వెళ్ళిన దాకా 1 నిమిషం ఆగాము. అది గోడ దాటిన తర్వాత అటు కోర్తకొండ సైడు వెళ్ళిపోయింది ప్రశాంతంగా. రాత్రి 7 గంటలు అవుతున్నది 23వ తేదీ సోమవారం నైట్ 7:30 ఈ కనంబాయి సాయి మేము పోతున్నాం కనాన. అక్కడ 7:30 పెద్ద పులి ఆ కనంబాయి మీద ఇట్లా నిలబడి ఉన్నది, అది చూసాం సార్ మేము. మనతో పాటు డిఎఫ్ఓ మహబూబ్ బాషా గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుంటే అసలు అక్కడ పెద్ద పులి సంచరిస్తున్నారు కదా, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని. సార్ చెప్పండి సార్, అక్కడ ఇప్పటికే ఆ ప్రాంతాల ప్రజలంతా భయాందోళన ఉన్నారు, మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే చెప్పున్నామండి, ఎవరు కూడా భయాందోళనకి గురవ్వాల్సినటువంటి అవసరం లేదు. టైగర్ ఆ ఏరియాలో తిరుగుతుంది అనేది మేము కూడా కన్ఫర్మ్ చేసుకున్నాము. టైగర్ ఉంది కాబట్టి మనం మినిమం ప్రికాషన్స్ ఏమైతే తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి ఆల్రెడీ దండోరా వేసి స్టాఫ్ కూడా తిరిగి అందరికీ చెప్పడం జరిగింది. ఎవరు కూడా అడవిలోకి ఈ పశువులు మేపడానికి కానీ తర్వాత గొర్రెలు మేకలు మేపడానికి కానీ వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. అలాగే ఒంటరిగా రోడ్ వెంబడి కానీ నైట్ టైం కానీ డే టైం కానీ తిరగకుండా ఎవరు లోపలికి అడవి లోపలికి వెళ్ళకుండా ఉండాలని చెప్పడం జరుగుతుంది. దండోరా కూడా వేయడం జరిగింది చుట్టుపక్కల ప్రాంతాల్లో. మా స్టాఫ్ కూడా అక్కడ టీమ్స్ ఫామ్ చేసి డే టైం కొంతమంది నైట్ టైం కొంతమంది ఆ ఏరియాస్లో పెరాంబులేట్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా పబ్లిక్ పొరపాటున ఒకరిద్దరు వచ్చినా కూడా వాళ్ళని పంపించేయడం, వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. టైగర్ కొన్ని రోజుల తర్వాత ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియాస్లోకి వెళ్ళిపోతుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఉన్నటువంటి నివాసాలకి దూరంగా ఉంది కాబట్టి ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మొత్తానికి అక్కడ ఏదైతే ఉదయగిరి కొండ కింద గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల ప్రజలందరూ కూడా అలర్ట్ చేస్తున్నారు. ఎవరు కూడా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని అక్కడున్న డిఎఫ్ఓ చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళ సిబ్బందితో పాటు ఇప్పటికే ఆ ప్రాంతాల్లో దండోరా వేశారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కొద్ది రోజుల్లో ఆ పులి ఏదైతే ఉందో ఆ పెద్ద పులి అది డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి కూడా డిఎఫ్ఓ మహబూబ్ బాషా చెప్తున్నారు.
పెద్ద పులి సమస్యను పరిష్కరించి తమకు ప్రాణరక్షణ కల్పించాలని, అలాగే ఈ ఘాట్ రోడ్డు కాకుండా తమకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలని కొండ కింద గ్రామాల ప్రజలు కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, ఉదయగిరి.